ఏప్రిల్ 2, 2025 బుధవారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఏమనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మళ్ళీ చెప్తానండి, మీరు ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూస్తేనే మీకు కొంచెం ఐడియా వస్తుంది. దయచేసి చెప్తాను, స్కిప్ చేసినారంటే మీకు ఏమీ అర్థం కాదు. సో ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. లేదా మీకు అంత టైం లేకపోతే వీడియో కూడా చూడడం కూడా మానేయచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఎందుకంటే మీరు అర్ధకూర్తం చూసినా కూడా ఏం అర్థం కాదు. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ మండీ లైన్లో జీపీఆర్కి బాగానే వచ్చినాయి, అలాగే పీవీఎస్కి కూడా బాగానే వచ్చినాయి. ఈ రెండు మండీలకి బాగానే వచ్చినాయి. తర్వాత మండీలకి నేటితో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గింది. ఆ లైన్లో ఓవరాల్గా తీసుకుంటే స్వల్పంగా దిగుమతి తగ్గింది, భారీగా కాదు. నేటితో పోల్చుకుంటే ఒక 5 ఇంకా 6-7% దాకా దిగుమతి ఆ లైన్లో మాత్రం తగ్గింది. రెండు మండీలు బాగానే వచ్చినాయి కాయలు వచ్చేసి. తద్ది మండీలకి స్వల్పంగా తగ్గింది. అలాగే మనకు టీవీఎస్ మండీ లైన్లో మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కొంచెం ఇంచుమించు నేట్లాగే ఉంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే నేటితో పోల్చుకుంటే మ్యాక్సిమం నేట్లాగే ఉంది. కాకపోతే ఒక 5% ఈ పక్క లైన్లో తగ్గింది కాబట్టి అది కన్సిడర్ చేసుకున్నట్టయితే స్వల్పంగా దిగుమతి అయితే తగ్గినట్టయితే ఉంటుంది. ఒకవేళ 6:16 అయితే ప్రజెంట్ అయితే టైం అవుతుంది. ప్రస్తుతానికి 6:16 అవుతుంది. ఇప్పటి వరకు అయితే స్టాక్ అయితే ఒక 5% దాకా తగ్గింది. మళ్ళీ ఏమైనా వస్తే చెప్పలేము. ప్రస్తుతానికి అయితే దిగుమతి స్వల్పంగా తగ్గింది, భారీగా కాదు. నేను నెక్స్ట్ వీడియోలో కలికి అప్డేట్ ఇస్తాను కదా, మళ్ళీ ఇంకొకసారి అప్డేట్ ఇస్తాను మన మదనపల్లి మార్కెట్ సంబంధించి. ఎందుకంటే ఒక్కొక్కసారి 6 గంటల తర్వాత కూడా స్టాక్ అనేది వస్తుంటుంది, మళ్ళీ ఉల్టా పల్టా అవ్వకూడదు. ప్రస్తుతానికి అయితే స్వల్పంగా దిగుమతి తగ్గింది. మరి ఏమైనా పెరుగుతుందో లేదో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఇదే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇది ఇన్ఫర్మేషన్ మదనపల్లి మార్కెట్ సంబంధించి. మీకు తక్షణానికి భూవరం కావాల్సి ఉంటే కింద నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కింద నెంబర్స్కి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. 2 నెంబర్లు ఉంటాయి. 2 నెంబర్లో ఏదో నెంబర్ కాల్ చేసినా సరిపోతుంది. సో మీరు తక్షణం మెయిన్గా గ్రోత్ ముందుగా కాయ సైజులకి భూవరం ఇది మొక్క నాటిన 10 రోజుల పైన యూస్ చేయాల్సి ఉంటుంది.